భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. రాత్రికి రాత్రి ఒంటరిగా రథంలో ద్వారక వదిలి బయటికి వెళ్ళిపోయాడా? కనీసం నాతో ఎవరూ చెప్పలేదే. తను సారథిని రమ్మని కబురు చేసినప్పుడే నాకు కూడా ఆ వార్త తెలియపరచుండాలి. నాకు కూడా తనని రక్షించవలసిన బాధ్యత నా మీద ఉంది. మరి మీరంతా తన్ని ఎలా ఒంటరిగా వెళ్ళనిచ్చారు? రక్షణకు సైనికులు గాని అశ్వారూఢులు గాని ఎవరూ లేరు. తను కూడా ఎవరైనా ఉన్నారా రథంలో? ఉన్నారు. రథం నగరం విడిచి వెళ్ళేటప్పుడు ఒక పురోహితుడు కూడా ఉన్నాడు. పురోహితుడా? ఎవరా పురోహితుడు? ఎక్కడి నుంచి వచ్చాడు? మందిరంలో కలిశాడా లేక బయట కలిశాడా? అది మాకు తెలియదు. తన మందిరానికి వెళ్దాం. తన సేవకులకు అవశ్యం తెలుసుంటుంది రాత్రి ఎవరైనా కలవడానికి వచ్చారా లేదా అని. పిలవండి అందరూ పరిచారకుల్ని. అందరినీ పిలిచి అడగండి. ఇతని మాట జరిగింది. ఏమనుకుంటాడు కృష్ణుడు? తను ఒక్కడు ఆమెను తీసుకొచ్చేస్తాడా? ఒక్కడు తీసుకురాగలడా? ఈ సమయంలో అక్కడ జరాసంధుడు, శిశుపాలుడు, శల్యుడు, చేదిరాజు, రుక్మిసేనలు కూడా ఉంటాయి. వాళ్ళందరూ తనని అంత తేలిగ్గా విదర్భ రాకుమారిని అపహరించనివ్వరు. మహామంత్రి, సమస్త సేనా నాయకుల్ని తక్షణం రప్పించండి. చిటిక వేసేలోగా సేనలన్నీ సిద్ధం కావాలి. కుండినపురం మీద దండయాత్ర చెయ్యాలి. శ్రీకృష్ణుని వద్దకు మనం చేరుకునేంత వరకు మనలో ఎవ్వరూ విశ్రాంతి తీసుకోకూడదు.
ఊరేగింపు రాజమందిరంలోకి ప్రవేశించింది. గురుదేవుల సందేశం ఏమైనా వచ్చిందా? లేదు. తమరిని అలంకరించమని మహారాణి గారు సెలవిచ్చారు. ప్రభు, శత్రువులు ఎవరో వెంబడిస్తున్నట్టున్నారు. కాదు, మా అగ్రజులు. వారికి మా రక్షణ గురించే ఎల్లప్పుడూ చింతన. చాలా దూరం నుంచి వచ్చారు. ప్రయాణంలో అలసటేం తెలియలేదు కదా. బావగారు, కుమారుడు వివాహం చేయబోతున్నాను. అది తలుచుకుని ఎంత ప్రసన్నుడనైనానంటే సుదీర్ఘ పయనములో కూడా మాకు అలసటే తెలియలేదు. జాగ్రత్తగా చూసుకోండి.
సుస్వాగతం మిత్రమా. మా సోదరి వివాహం నీ వంటి పరాక్రమవంతుడైన రాకుమారునితో జరగాలని ఎన్నో సంవత్సరాలుగా కలలు కన్నాను. అది నేడు పూర్తయింది. పూర్తి కాలేదు మిత్రమా, పూర్తి కాబోతున్నదని చెప్పు. శిశుపాల, నీ మాటల్లో సందేహం ధ్వనిస్తోంది. నీకు పూర్తి నమ్మకం లేదా నేను ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాను అని? లేదు మిత్రమా, లేదు. అటువంటిదేమీ లేదు. నీపై నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. కానీ ఎందుకో తెలీదు, నేడు నా ఎడమ కన్ను మాటిమాటికి అదురుతున్నది. ఏదో జరగరాని సంఘటన జరుగుతుందని నా మనసు శంకిస్తూ ఉంది. శిశుపాల, ఇటువంటి శకునాల్ని అపశకునాల్ని చూడటము పట్టించుకోవడము స్త్రీల స్వభావం అంటారు. రాకుమార శిశుపాల, వీరపురుషుడికి తన భుజబలం మీదే నమ్మకం ఉండాలి అంటారు. ఇలాంటివేవీ దరిచేరనివ్వకూడదు. నువ్వు చాలా దూరం ప్రయాణం చేసి కుశలంగా ఇక్కడికి చేరుకున్నావు. నాకిక ఏ విధమైన చింత లేదు. ఇప్పుడిక బ్రహ్మ కూడా ఈ వివాహానికి విఘ్నం కలిగించలేడు. ప్రణామం గురుదేవా. ప్రణామం గురుదేవా. రుక్మిణిని రక్షించడానికి శ్రీకృష్ణుని రథం అతివేగంగా కుండినపురం వైపు వెళ్తోంది. అక్కడ రుక్మిణికి క్షణం ఒక యుగంగా గడుస్తోంది. కృష్ణుడు చేరుకోలేదు, గురుదేవులు చేరుకోలేదు. ఆమె ఇష్టసఖి వారిరువురు రాకని నిరీక్షిస్తూ కోటద్వారం వైపు చూస్తోంది. ఎవరూ రాకపోవడంతో రుక్మిణి మనసులో లేదు. మరోపక్క రుక్మిణితో శిశుపాలుని కళ్యాణం కోసం ఏర్పాట్లు అతి శోభాయమానంగా జరుగుతున్నాయి. మా సోదరి వివాహం నీ వంటి పరాక్రమవంతుడైన రాకుమారునితో జరగాలని ఎన్నో సంవత్సరాలుగా కలలు కన్నాను. అది నేడు పూర్తయింది. పూర్తి కాలేదు మిత్రమా, పూర్తి కాబోతున్నదని చెప్పు. శిశుపాల, నీ మాటల్లో సందేహం ధ్వనిస్తోంది. నీకు పూర్తి నమ్మకం లేదా నేను ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాను అని? లేదు మిత్రమా, లేదు. అటువంటిదేమీ లేదు. నీపై నాకు పూర్తి విశ్వాసం ఉన్నది.